హలో ఫ్రెండ్స్. 'ది మైండ్' పాశుపతాస్త్రం బుక్ థర్డ్ చాప్టర్ కంటిన్యూ చేసుకుందాం. సో, ఇప్పుడు వరకు ఫస్ట్ 2 చాప్టర్స్‌లోనేమో మన ఎనర్జీ లెవెల్స్ 0 నుంచి ఆహ్, 499 వరకు ఉంటే ఎలా ఉంటాయి మన గుణాలు అనేది చెప్పారు. ఇప్పుడు 500 యూనిట్స్ నుంచి చెప్తున్నారనమాట. శక్తి స్థాయిలు 500 కంటే యూనిట్లు పైబడి ఉన్నప్పుడు స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ఆధ్యాత్మికత ప్రారంభమవుతాయి. అంటే ప్యూర్ లవ్ అండ్ రియల్ స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇది మీరు మీరు ఇదివరకు ప్రేమ గురించి సినిమాలలో, టీవీల్లో చూసింది లేదా మీ విద్యా వ్యవస్థల్లో బోధింపబడినది లేదా ఈ సమాజం నుంచి తెలుసుకున్నది అస్సలు ప్రేమయే కాదు. సో, మనం మామూలుగా సొసైటీలో ప్రేమ అంటే ఏమనుకుంటాము? వైఫ్ అండ్ హస్బెండ్ అనో లేకపోతే ఆహ్, హ్మ్. ఆహ్, వై ఆహ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనో లేకపోతే ఇలా ఒక ఆహ్, పేరులో చూపిస్తారు కదా! ప్రేమ అనేది. అది కాదు అసలైన ప్రేమ అని చెప్తున్నారు. సినిమాలు, టీవీలు, విద్యా వ్యవస్థ, సమాజం మొదలైన వాటిల్లో చెప్పినవి భావోద్వేగాలకు కలిగినది గాను, భౌతిక ఆకర్షణలను కలిగినది గాను, స్వార్థపూరితమైనది గాను, అజమాయిషీ చేయబడేది గాను, శృంగారపరమైనది గాను, వ్యసభరితమైనది గాను, ఇతరులను తన ఆధీనంలో ఉండేటట్లు చేసేది గాను, వింతైనది గాను, ఇలా రకరకాల నిర్వచనాలు కలిగి ఉంటుంది. ఇటువంటి ప్రేమ కొన్నిసార్లు ఎక్కువగాను, మరి కొన్నిసార్లు తక్కువగాను వ్యక్తపరచబడుతుంది. ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. సో, మనము మామూలుగా ప్రేమ అనేది ఏమైతే అనుకుంటున్నామో, దానిలో ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. లేకపోతే బయట వాళ్ళ మీద మనకి కంట్రోల్ కావాలనో, లేకపోతే సెల్ఫిష్ రీజన్స్‌తోనో, సో, మన ఇగోతోనో సో, ఏదో ఒక రకమైన అరిషడ్ వర్గాలతో రిలేటెడ్‌తో ఎక్కువ రెగ్యులర్ ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు. పైన చెప్పినవన్నీ అసలు ప్రేమ యొక్క నిర్వచనాలు కానే కావు. నిజమైన ప్రేమ అంటే రియల్ లవ్ అనేది షరతులు లేనిది, అనునిత్యము అయినది, శాశ్వతమైనది, మార్పులకు లోను కానిది, ఎప్పటికీ నిలిచి ఉండేదిగా చెప్పబడుతుంది. సో, ఇదేంటంటే అన్‌కండిషనల్ లవ్ దాన్ని అసలు రియల్ లవ్ అని చెప్తున్నారనమాట. సో, దానికి ఇది డెఫినిషన్ అని చెప్పలేము. అది ఎప్పుడూ కూడా అలా స్టాండర్డ్‌గా ఉంటుంది. అంటే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం కానీ, మన ఎమోషన్స్ కానీ, పక్కన వాళ్ళ ఎమోషన్స్ కానీ, యాక్షన్స్ మీద కానీ దేనికి ఆహ్, ఆహ్, దేని మీద డిపెండ్ అయ్యి ఉండదు. అది అలానే ట్రాన్స్‌ఫార్మ్ కూడా అవ్వదు. ఎప్పుడు ఆ ప్రేమ ప్యూర్ లవ్ అలానే ఉంటుంది అని చెప్తున్నారు. బాహ్య కారణాల వలన ఈ ప్రేమ ఈ ప్రేమ జనించదు. మనస్సు నుండి పుట్టేది ప్రేమ కాదు. ఈ ప్రేమ అనేది హృదయం నుండి వెలువడుతుంది. నిజమైన ప్రేమ క్షమాగుణం కలిగి ఉంటుంది. దివ్య గుణములను కలిగినదిగా ఉంటుంది. సర్వులు ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. సో, అస్సలు ఏమాత్రం కండిషన్స్ ఉండవు అని చెప్తున్నారు. నిజమైన ప్రేమకి. ప్రేమ అనేది ఇంటెలిజెన్స్ నుండి ఉద్భవించేది కాదు. హృదయం నుండి ఉద్భవించేది. 500 యూనిట్ల లోపు శక్తి స్థాయిల్లో కల ప్రేమకు ప్రతిఫలాన్ని ఆశించటం, పంచిన ప్రేమకు ప్రతిగా ఆశించటం, గుర్తింపును కోరడం, భౌతిక ఆకర్షణలు మరియు వ్యామోహాలు కలిగి ఉండటం, స్వార్థ చింతన మొదలైనవి ఉంటాయి. సో, 500 లోపు యూనిట్స్‌లో మనం ఉంటే కనుక మన గుణాలు ఉంటే మనం ఉన్న ప్రేమలో మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటున్నాము. సో, మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ప్రేమించాలనో, లేకపోతే మనం గౌరవించాలనో, సో, ఏదో ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది వాళ్ళ పక్క నుంచి అని చెప్తున్నారు. అదే కనుక 500 పైబడిన శక్తి యూనిట్ల నుండి వెలువడే నిజమైన ప్రేమ, నిజమైన సంతోషంతో ప్రారంభమవుతుంది. అన్ని మత గ్రంథాలు ఈ నిజమైన ప్రేమనే ప్రబోధిస్తున్నాయి. ఈ ప్రపంచ జనాభాలో 0.4% మంది మాత్రమే 500 కంటే ఎక్కువ శక్తి యూనిట్లను కలిగి ఉన్నారు. నిజమైన ప్రేమ అనేది ఇతర మనుషుల్లో లోపాలను వెదకదు. ఇతర జీవాత్మల పట్ల అవాజ్యమైన ప్రేమను పంచడం జరుగుతుంది. ఎల్లప్పుడూ పాజిటివిటీని కలిగి ఉంటుంది. జీవితంలో ఏ చిన్న అంశంనైనా నెగెటివ్‌గా ఎంచదు. జీవితాన్ని విశేషంగా గౌరవిస్తుంది. కుల, మత దురాభిమానాలకు, ప్రాంతీయ దురాభిమానాలకు తావివ్వదు. వసుదైక కుటుంబం అనే భావనతో ఉంటారు. సో, అసలు ఈ ప్రేమలో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు.
అసలు నెగెటివ్ థింకింగే ఉండదు అని చెప్పి చెప్తున్నారనమాట. 500 కంటే పైన ఉన్న యూనిట్ల నుండి లోక సమస్త సుఖినో భవంతు అనే దృక్పథం అలవడటం ప్రారంభమవుతుంది. సో, యూనివర్స్ అంతా హ్యాపీగా ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి అనే ఒక ఆహ్, థాట్‌లో ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. ఆ యూనిట్స్‌లో 500 కంటే ఎక్కువ యూనిట్స్‌లో ఉంటే కనుక. నిజమైన ప్రేమలో తర్క విశ్లేషణలు అంటే లాజికల్ అనాలిసిస్‌కి తావు ఉండదు. నిజమైన ప్రేమ వలన సహజాభావో సహ సహజావబోధన అంటే ఇంట్యూషన్ అలవడుతుంది. నిజమైన ప్రేమ ద్వంద్వత్వాన్ని కలిగి ఉండదు. సో, రియల్ లవ్‌లో ఆహ్, లవ్‌లో ఏంటి అంటే అసలు ఇంట్యూషన్ చాలా ఎక్కువుంటుందనమాట. సో, మనకి ఏదైతే ఆహ్, జరుగుతుందో దాని గురించి ముందుగానే తెలుస్తుంది అని చెప్తున్నారు. సో, దీనిలో అసలు ద్వంద్వత్వం కూడా ఉండదు అని. అయస్కాంతం అంటే మ్యాగ్నెటిక్ ఇనుమును ఆకర్షించిన విధంగా నిజమైన ప్రేమ ఇతరులను చాలా ఆటోమేటిక్‌గా ఆకర్షించగలదు. కారణ కార్య సంబంధం అంటే ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది నిజమైన ప్రేమలో ఉండదు. కేవలం ఏకత్వం మాత్రమే ఉంటుంది. ప్రేమను పంచటం అనేది ఒక గొప్ప అవకాశం. దట్ విచ్ వి ఫ్రీలీ గివ్ టు లైఫ్ ఫ్లోస్ బ్యాక్ టు అస్ బికాస్ వి ఆర్ ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ దట్ లైఫ్. లైక్ రిపుల్స్ ఆన్ ద వాటర్, ఎవరీ గిఫ్ట్ రిటర్న్స్ టు ద గివర్. వాట్ వి ఎఫర్ ఇన్ అదర్స్ వి యాక్చువల్లీ ఎఫర్మ్ ఇన్ అవర్ సెల్వ్స్. మనం దేనినైతే స్వేచ్ఛగా ఈ ప్రపంచానికి ఇస్తామో, దానిని ఈ విశ్వం నుండి తిరిగి పొందుతాం అనేక రెట్లతో. ఎందుకంటే, మనం ఈ విశ్వం యొక్క జీవితంలో ఒక భాగం కనుక. నీటి అలలను పోలిన విధంగా మనం ఏది ఇచ్చినా, అది మన జీవితంలోనికి తిరిగి వచ్చేస్తుంది. ఇతరుల పట్ల ఏ అభిమానాలైతే దృఢపరుస్తామో, వాటిని మనలోనూ దృఢపరుచుకుంటాము. సో, మనం పక్కన వాళ్ళని కనుక ఏమన్నా జడ్జ్ చేస్తూ ఉంటే, ఆ జడ్జింగ్ క్వాలిటీ మనలో కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఆ జడ్జింగ్ అనేది మనలో కూడా ఎక్కడో అది ఉండుండొచ్చు ఆ యాట్రిబ్యూట్. సో, ఇదేంటంటే మనం ఏదైతే ఇస్తామో, పక్కన వాళ్ళని మనము జడ్జ్ చేస్తున్నామో, లేకపోతే ఏదో కండిషనల్ లవ్ అనో, లేకపోతే ఇంకేదైనా ఆశిస్తున్నామో పక్కన వాళ్ళ నుంచి ఉంటే, మనకు కూడా అటువంటి లైఫే వస్తుంది అని. అదే కనుక మనం ఎంతో అన్‌కండిషనల్ లవ్‌తో ఉండి, ఎప్పుడు అందరితో ప్రేమతో ఉంటే కనుక, ఆటోమేటిక్‌గా ఈ విశ్వం కూడా మనకు అదే ఇస్తుంది. అందరూ కూడా మనతో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా అదే చేంజ్ కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మనం భౌతిక సహాయాన్ని పరిమితంగా చేయలేం. అపరిమితంగా చేయలేం. కానీ అపరిమితమైన ప్రేమను, ఆనందాన్ని, జ్ఞానాన్ని, శాంతిని ఈ ప్రపంచానికి ఇవ్వగలం. తిండి, గుడ్డ, ధనం వంటివి భౌతికమైనవి. వాటిని అపరిమితంగా ఇవ్వటం కష్టం. కానీ ప్రేమ, ఆనందం, జ్ఞానం మొదలైన వాటిని అపరిమితంగా ఇవ్వగలిగే శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, అన్‌లిమిటెడ్‌గా మనం ఈ లవ్, హ్యాపీనెస్ అండ్ విజ్డమ్‌ని అందరికీ ఇవ్వగలము. కానీ మనకు కావాల్సిన ఫిజికల్ నీడ్స్ కావాల్సినవి ఆహ్, ఫుడ్ కానీ, డ్రెసెస్ కానీ, డబ్బులు కానీ వీటన్నిటిని అన్‌లిమిటెడ్ కాదు. అవన్నీ లిమిటెడ్‌గా ఉంటాయి కదా! అది చెప్తున్నారనమాట. ఇతరులకు మనం ఏదైతే ఇస్తామో, అది అనేక రెట్లుగా మనకి తిరిగి వస్తుంది. ఇది విశ్వ నియమం. సో, ఇదేం చెప్తున్నారు? ముందు చెప్పినట్టే మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అంటున్నారు. ప్రేమ స్వయం ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. దీపం ఏ విధంగా వెలుతురుని ఇస్తుందో, ప్రేమ అనేది కూడా ఒక రకమైన వెలుతురుని కలిగి ఉంటుంది. ఎందుకంటే, ప్రేమ అనేది హృదయం నుండి వెలువడుతుంది. మనస్సు నుండి కాదు. ప్రేమ అనేది గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తికి పుట్టుక, మద్యం, చావు అనేవి ఎలా లేవో, ప్రేమకు ఆనందం, జ్ఞానము కూడా పుట్టుక, మద్యం, చావు అనేవి లేవు. ప్రేమకు కూడా పుట్టుక, చావు అనేవి లేవు. ప్రేమ అనేది ఆత్మశక్తి నుండి అంటే హృదయపు లోతుల నుంచి వెలువడుతుంది. ఇది బుద్ధి వికాసాన్ని చెందిన ఒక గుణం. సూర్యుడి నుండి వెలుతురుని ఏ విధంగానో, హృదయం నుంచి వచ్చే ప్రేమ కూడా అంతే. సో, ఏంటి సూర్యుడి నుంచి ఎప్పుడూ మనకి కాన్స్టెంట్‌గా లైట్ వస్తూ ఉంటుంది కదా! మన హృదయం నుంచి కూడా ప్రేమ వస్తూనే ఉంటుంది. దానికి ఎటువంటి ఆహ్, లిమిట్స్ లేవు అని చెప్పి చెప్తున్నారనమాట.
సో, మనకు కనుక ప్రేమని ఇస్తూ ఉంటే కనుక, మనము గ్రావిటీ లాగా మనం ఆటోమేటిక్‌గా మనం ప్రేమతో ఉంటే కనుక మనం కూడా అలానే అట్రాక్ట్ చేస్తూ ఉంటాము ఎక్కువ ప్రేమని అని చెప్తున్నారు. The more we love, the more we can love. Love is limitless. Love begets love. That's why psychiatrists recommend having a pet. A dog, for example, brings love and expands love in the heart of the owner. Love prolongs life. In fact, research documents says that having a dog extends the owner's life by 10 years. Love has a powerful anabolic effect. Love increases endorphins, which are life enhancing hormones. Because of love, physical and mental illness often resolve themselves. Some diseases automatically heal without any particular attention being paid to them. మనం ప్రేమను పంచే కొలది మరింతగా ప్రేమను పంచగలుగుతాం. ప్రేమ అపరిమితమైనది. ప్రేమ నుండి ప్రేమ పుడుతుంది. అందుకే మానసిక వైద్యులు మనకి ఏదైనా పెంపుడు కుక్కను రికమెండ్ చేస్తూ ఉంటారు. పెంపుడు కుక్క పట్ల ప్రేమ హృదయంలో మరింతగా వికసిస్తుంది. ఇదొక మంచి ఉదాహరణ. శాస్త్రీయ పరిశోధనల రికార్డుల ప్రకారం పెంపుడు కుక్కను కలిగిన యజమానుల జీవితకాలం 10 ఏళ్ల పాటు పొడిగింపబడుతుందని తెలుస్తుంది. ప్రేమ వలన శారీరక సౌందర్యం పెరుగుతుంది. ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. ఈ ఎండార్ఫిన్స్ వల్ల శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమ అనే గుణం వలన మానసిక మరియు శారీరక అనారోగ్యాలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. కొన్ని వ్యాధులైతే వాటంతట అవే మనం గమనించకుండానే నయమవుతూ ఉంటాయి. ఇది వైద్యశాస్త్ర పరిశోధనలో తేలిన సత్యం. సో, మనకి ఏమంటున్నారు? ప్రేమను మనం ఇస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ ఇవ్వటానికి కూడా మనకి చాలా ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. సో, కుక్కను పెంచుకోవటం వల్ల మనలో ఆటోమేటిక్‌గా ఆ కుక్కను ప్రేమించడం స్టార్ట్ చేస్తాం కదా! సో, దానివల్ల మనలో ఇంకా ప్రేమ అధికమవుతుంది అని చెప్తున్నారు. సో, యాక్చువల్లీ పెట్స్‌ని పెంచుకోవటం వల్ల మన లైఫ్ స్పాన్ కూడా 10 ఇయర్స్ పెరుగుతుంది అంటున్నారు. సో, ఇలా ప్రేమతో ఉండటం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అసలవి ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా దానంతట అయ్యే కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ప్రేమ వల్ల వెలువడే పాజిటివ్ శక్తితో దేహానికి సంక్రమించిన కొన్ని వ్యాధులు వాటంతట అవే నయమవుతూ ఉంటాయి. మాంసాహారం అనేది వ్యాధులకు మూల కారణం అని ఎటువంటి పరిస్థితుల్లోనూ మరవకండి. సో, మనం పాజిటివ్‌గా ఆలోచించటము, చాలా ప్రేమతో ఉండటమే కాదు, సో, వెజిటేరియనిజం కూడా ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. షరతులు లేని ప్రేమ. షరతులు లేని ప్రేమలో బంధాలు ఉండవు. ఇతరుల నుండి ఆశించేది ఉండదు. అదృశ్యపు స్వార్థ చింతన ఉండదు. ఇచ్చిన దానికి ప్రతిగా ప్రేమను ఆశించటం ఉండదు. ఎవరికి ఏ విధంగానూ ప్రేమను పంచుతున్నామనే లెక్కలు ఉండవు. ఇతరులు ఎలాంటి వారైనా సరే, చెడ్డవారైనా, మంచివారైనా, లేదా ఎలాంటి స్థితిలో ఉంటున్నా సరే, ప్రేమను పంచటమే తప్ప తిరిగి ప్రేమను ఆశించటం ఉండదు. షరతులు లేని ప్రేమ ఇతరులకు క్షమిస్తుంది. సో, అన్‌కండిషనల్ లవ్ అనేది ఏంటి అంటే, మనకి రిజల్ట్స్ ఏంటి, పక్కన వాళ్ళ నుంచి ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు అని చెప్తున్నానన్నమాట. As our consciousness rises to 500 plus levels, the energy has moved up to the heart chakra. As love becomes unconditional and ever joyous, the personal dimensions of love gives a way to universal love. సో, ఇక్కడ ఏమంటున్నారంటే చైతన్య శక్తి స్థాయి 500 యూనిట్ల కంటే చేరేసరికి శక్తి అనాహత చక్రం అంటే హార్ట్ చక్రానికి ప్రబలంగా ఉంటుంది. ప్రేమ అనేది షరతులు లేనిదిగాను, మరి నిత్యానందాన్ని కలిగించేదిగాను ఉన్నట్లయితే వ్యక్తిగతంగా ఉన్న ప్రేమ విశ్వప్రేమగా పరిగణించగలదు. సో, మనం ఒకసారి అన్‌కండిషనల్ లవ్‌లోకి వచ్చేస్తే కనుక మనం మనం ఒక పర్సనల్‌గా ఒక మనిషికే సంబంధించినా కూడా అది యూనివర్సల్ ప్రేమ, యూనివర్సల్ లవ్‌తో కనెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో, ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ 500 ప్లస్ ఉంటే ఎలా అని. నెక్స్ట్‌ది ఏం చెప్తున్నానంటే 540 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది అని. షరతులు లేని ప్రేమ వృద్ధి చెందే కొలది శక్తి స్థాయిలు పెరిగి
540 కంటే ఎక్కువ యూనిట్ల వద్ద అంతర్గత ఆనందం అంటే ఇన్నర్ జాయ్ పరిణమిస్తుంది. 540 కంటే ఎక్కువ యూనిట్ల శక్తి స్థాయిల నుండి వ్యాధులు చాలా సులభంగా నయమవటం జరుగుతుంది. ఈ శక్తి స్థాయిలు కలిగిన వ్యక్తిని అవధూతగా మనం పిలవవచ్చు. అవధూతలకు ఆనందం తప్ప ఈ లోకం యొక్క బాహ్య పరిస్థితుల పట్ల ఏ విధమైన బంధాలు, బంధనాలు, వ్యామోహాలు, ఆకర్షణలు ఉండవు. 540 కంటే ఎక్కువ శక్తి స్థాయిల నుండి ఆనందం ఆరంభమవుతుంది. ఫ్రమ్ లెవెల్ ఆఫ్ 540 అప్ టు ద డొమైన్ ఆఫ్ సెయింట్స్ అండ్ అడ్వాన్స్డ్ స్పిరిచువల్ స్టూడెంట్స్ అండ్ హీలర్స్. 540 కంటే పై స్థాయిలో ఉన్న సన్యాసులు, సాధువులు, సత్పురుషులు, ఉత్ ఉత్తమమైన ఆధ్యాత్మిక విద్యార్థులు మరి హీలింగ్ చేసే సాధకులుగా ఉంటారు. అష్టసిద్ధులలో అంటే అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రా ప్రాకామ్యం, వశిష్టం, ఈసత్వం మొదలైన కొన్ని శక్తి స్థాయిల్లోని వారికి సంప్రాప్తించడం ప్రారంభమవుతుంది. ఈ శక్తి స్థాయిల్లోనికి వారికి ఇతర లోకవాసులతోనూ, నక్షత్ర లోకాలతోనూ అనుసంధానం అనేది ప్రారంభమవుతుంది. సో, ఈ 540 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే అష్టసిద్ధుల్లో సంప్రాప్తించడం స్టార్ట్ అవుతాయి అంటున్నారు. సో, వేరే లోకాల్లో ఉన్న వాళ్ళతో కూడా కనెక్షన్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. 540 యూనిట్ల లోపు వారికి అష్టసిద్ధులు సంప్రాప్తించడం లేదా ఇతర లోకవాసులు లేదా నక్షత్ర లోకాలతో అనుసంధానం ఏర్పడటం అనేవి దాదాపు అసంభవం అని చెప్పవచ్చు. ఈ సిద్ధులు మరి ఆ అనుసంధానం అనేవి 540 యూనిట్ల వారికి ప్రారంభ దశలో ఉంటాయని, పై శక్తి స్థాయిలు వృద్ధి చెందే కొలది ఈ పరిపక్వ అవుతాయని మీరు గ్రహించవలసి ఉంటుంది. సో, 550 యూనిట్స్‌లో అయితే అసల మోస్ట్ ఆఫ్ ద టైమ్ అష్టసిద్ధులు ఉండవు. ప్లస్ వేరే వాళ్ళతో కనెక్ట్ అంటే వేరే లోకవాసులతో అదర్ డైమెన్షన్స్‌లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వలేము అని చెప్తున్నారు. దయ, కరుణ అనేవి 540 యూనిట్ల నుండి పరిపక్వం అవ్వటం ఆరంభమవుతుంది. ఈ శక్తి స్థాయిల నుండి జగమంతా ఆనందంతో నిండి ఉంటున్న భావనలు కలుగుతాయి. జగమంత కుటుంబం అనేది వారి భావన. 540 కంటే ఎక్కువ యూనిట్ల శక్తి స్థాయిలో వారు ఏ పని చేపట్టినా అది లోక కళ్యాణ కారకం అవుతుంది. కనుక వారు చేపట్టే పనులు సఫలం అయ్యేందుకు ఈ విశ్వం చాలా సహకరిస్తుంది. సో, ఈ 540 యూనిట్స్ దగ్గర ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడూ కూడా జగమంత కుటుంబం. ఈ విశ్వమంతా కూడా నా కుటుంబమే. అందరిని ఒకే రకంగా చూస్తారు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకం ఇచ్చారు. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహ హస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అంటే ఏంటంటున్నారంటే విద్యా వినయములు కల బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన జంతువులు అన్నింటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు. సో, మనుషులతోనే కాకుండా అన్ని జంతువులతో కూడా ఒకే రకంగా దృష్టి కలిగిన వాడిని పండితుడు అని చెప్పి ఈ భగవద్గీత శ్లోకం చెప్తుంది. ఆత్మజ్ఞాన విశారదుడు అయిన వాడే పండితుడు. అందరినీ ఆత్మపరంగా చూసేవాడు. పండితుడికి ఏ గుణము కలవారైనా అందరూ సమానమే. ఆవు వంటి శుద్ధ సాత్విక గుణం కల మనిషి అయినా, ఏనుగు వంటి సాత్వికుడైన మనిషి అయినా, రజోగుణం కలిగి ఉన్న కుక్క వంటి మనిషి అయినా, కుక్క మాంసం వండుకుని తినే అత్యంత తమో గుణం కల చండాలుడు అయినా సరే పండితుడు అందరము సమానమే. సో, అసలు మనిషి చేసే వాళ్ళ యాక్షన్స్‌తో కానీ, కర్మలతో కానీ, వాళ్ళ ఆలోచనా తీరుతో కానీ సంబంధం లేకుండా పండితుడు అనేవాడు అందరినీ సమానంగా సమదృష్టితో చూస్తారు అని చెప్తున్నారు. 540 కంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ నుండి అలాంటి ఆనంద స్థితి ప్రవృద్ధమవుతుంది. వీరు సాధువులు, సన్యాసులు లేదా అవధూతలుగా పిలువబడతారు. వీరికి స్త్రీలైనా, పురుషులైనా, ఏ దేశం వారైనా, ఏ కులం వారైనా, మతం వారైనా అందరూ సర్వసమానమే.
540 ఎనర్జీ లెవెల్స్ నుండి జీవితం మల్టీ డైమెన్షనల్‌గా వికసిస్తుంది. జీవితం పరిపూర్ణత్వం వైపు ప్రయాణిస్తుంది. 540 యూనిట్ల వద్ద నిత్య శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటో వారు చవిచూస్తారు. సో, ఇదేంటంటే మల్టీ డైమెన్షనల్‌గా వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వటమే కాకుండా ఎప్పుడూ కూడా చాలా ఆహ్, కంప్లీట్‌నెస్‌లో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. సో, ఇన్ 540 ప్లస్ స్టేట్స్ మిరాక్యులస్ ఈజ్ కామన్. What is termed supernatural is seen to occur all of the time. The inexplicable by reason, inexplicable by reason, logic or cause and effect. It is clear that no person performs miracles. They occur spontaneously on their own when conditions are appropriate. 540 శక్తి స్థాయిల నుండి అద్భుతాలు అనేవి సాధారణమైన విషయాలు అవుతాయి. మహాశక్తివంతమైన అద్భుతమైన విషయాలన్నీ తర్కం, హేతుబద్ధత, కారణకార్య సంబంధానికి సాధ్యం కానివి చాలా సాధారణమైన విషయాలు అవుతాయి. అటువంటి సంఘటనలు యథేచ్ఛగా తమంతట తాముగా చోటు చేసుకుంటూ ఉంటాయి. పరమానంద శిష్యుల కథలో లాగా పరమానందయ్య శిష్యులు ఏది చేసినా అది పరమానందయ్య వల్ల మంచి కార్యాలుగా రూపాంతరం చెందుతాయి. పరమానందయ్య ఖచ్చితంగా 540 యూనిట్లు గల యోగి అయ్యి ఉంటారు. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా పరమానంద శిష్యులు కదా అని చెప్పి. సో, ఆయన శిష్యులు ఎక్కడ ఏ పని చేసినా కూడా వాళ్ళకి పాపం ఏమీ తెలియకుండా చేసినా లేకపోతే మనకు మామూలుగా వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఇది చాలా తప్పు అని అనిపిస్తుంది. కానీ చివరికి దాని ప్రతిఫలం మాత్రం అది చాలా మంచిగా జరుగుతుంది. వేరే వాళ్ళకి ఉపయోగపడేదిగా ఆహ్, ఉంటుంది. సో, ఎందుకు అంటే ఆ పరమానందయ్య గారికి ఆయన యూనిట్స్ ఎనర్జీ లెవెల్స్ 540 యూనిట్స్ కంటే ఎక్కువ ఉండి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ముమ్మడి వరం బాలయోగి, పెనుమర్చ మహాయోగిని, చివ చివటం అమ్మ, పాకలపాటి గురువుగారు, కాసిరెడ్డి నాయన, నెల్లూరు వెంకయ్య స్వామి, త్యాగయ్య, యోగి వేమన ఇలా ఎందరో మహానుభావులు సత్పురుషులు 540 కంటే ఎక్కువ శక్తి స్థాయిలు కలవారే. 540 కంటే ఎక్కువ శక్తి స్థాయిల్లోని వారికి ఈ లోకపు ఆచార వ్యవహారాలతో కానీ, కట్టుబాట్లతో కానీ ఏమాత్రమూ పట్టించుకునే స్థితి ఉండదు. వారి బ్రహ్మానందంలో వారు మునిగి తేలుతూ ఉంటారు. దీపం వెలుతురుని ఇస్తున్న మాదిరిగా వారు పాజిటివ్ వైబ్రేషన్ వెదజల్లుతూ ఉంటారు. 540 కంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ గల సజ్జనులు ఏది చేపట్టినా, ఏ కార్యాన్ని తలపెట్టినా చాలా అప్రయత్నపూర్వకంగా నెరవేరుతుంది. ఎందుచేతంటే వారికి స్వంత లక్ష్యాలంటూ ఉండవు. అన్ని లక్ష్యాలు ప్రపంచ శ్రేయస్సు కోసం అనే విధంగా ఉంటాయి. సో, 540 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు యూనివర్స్ కోసము, సొసైటీ కోసము చేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చి 600 కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. 600 కంటే ఎక్కువ శక్తి యూనిట్ల శక్తి స్థాయిల వద్ద ఈ శక్తి స్థాయిల్లో యోగులు, జ్ఞానులు ఉంటారు. 10 లక్షల మందిలో ఏ ఒక్కరో ఆ స్థాయికి చేరుకుంటారు. అతీంద్రియ శక్తులు అంటే ఈ శక్తి స్థాయిలో చాలా ఆటోమేటిక్‌గా సిద్ధిస్తాయి. ఈ శక్తి స్థాయిల నుండి కర్త, కర్మ, క్రియ అనేవి ఉండవు. ఈ స్థాయిల్లోని వారు ఆధ్యాత్మిక గురువులుగాను లేదా అజ్ఞాతంలోనూ ఉంటూ లోక కళ్యాణం కోసం పాటుపడే యోగులుగా, జ్ఞానులుగా విరాజిల్లుతూ ఉంటారు. మరి కొంతమందైతే ఈ భౌతిక ప్రపంచంలో మహామేధావులుగా తయారై లోక సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంటారు. ఈ క్రింద కొంతమంది ఆ జ్ఞానుల, యోగుల శక్తి స్థాయిలను పరిశీలిద్దాం. సో, 600 కంటే కనుక ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉంటే కనుక వాళ్ళకసలు ఎవరు చేశారు? అది ఎలా జరుగుతుంది? దాంతో సంబంధమే ఉండదు. సో, వాళ్ళు లోక కళ్యాణం కోసం కాన్స్టెంట్‌గా వర్క్ చేస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్స్ కింద ఉన్నాయి. లావోట్ అనే ఆయనకి 610 యూనిట్స్ అంట. రామకృష్ణ పరమహంస గారికి 720 యూనిట్స్.
స్వామి వివేకానంద గారికి 710 యూనిట్స్. స్వామి యుక్తేశ్వర్ గిరి గారికి 610 యూనిట్లు. స్వామి సచ్చిదానంద గారికి 602. చువాంగ్ గట్ అనే ఆయనకి 600 యూనిట్లు. పరమహంస యోగానంద గారికి 540 యూనిట్లు. స్వామి అభినవ గుప్తా అనే ఆయనకి 655. జేమ్స్ అలెన్ అనే ఆయనకి 505. శ్రీ అరబిందో అనే ఆయనకి 605. స్వామి బుద్ధానంద 485. దలైలామాకి 570. శ్రీ రామచంద్ర గురూజీ గారికి 540. అనిబిసెంట్కి 530. కాన్ఫ్యూసియస్ అనే ఆయనకి 590. శ్రీ మధ్యాచార్యులు అనే ఆయనకి 520. గోపీకృష్ణ గారికి 545. సిడబ్ల్యూ లెడ్ బీటర్ అనే ఆయనకి 485. కర్మప అనే ఆయనకి 630. మహాకాశ్యాప అనే ఆయనకి 695. మహేంద్రనాథ్ గుప్త గారికి 505. గంగాజీ మాత గారికి 475. మార్టిన్ లూథర్ అనే ఆయనకి 580. ఫాదర్ పొయో అనే ఆయనకి 585. స్వామి ముక్తానంద గారికి 655. స్వామి రామదాస్కి 540. భక్త రామదాస్ గారికి 595. స్వామి ప్రభానంద గారికి 550. సో ప్లేటో గారికి 485. దేశభక్తి దేశ సేవ ఉన్న వాళ్ళకి 520. సోక్రటీస్ గారికి 570. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయనకి 499. కార్ల్ మార్క్ అనే ఆయనకి 130. భారత రాజ్యాంగానికి రాసిన వాళ్ళకి 720. ఏపీజే అబ్దుల్ కలాం గారికి 470. ఇలా ఇంకా కొన్ని ఉదాహరణలు ముందు పేజీల్లో తెలుసుకుందాం. గొప్ప కళాఖండాలు, గొప్ప నిర్మాణాలు, గొప్ప చారిత్రక కట్టడాలు, గొప్ప గ్రంథాలు ఇవన్నీ కూడా 600 పైబడిన శక్తి స్థాయిల్లోనే ఉంటాయి. సో ఇది ఒక మనుషులకే కాకుండా ఎంతో చేసిన శిల్పాలు కానీ, బిల్డింగ్స్ కానీ, లేకపోతే మనం రాసిన గ్రంథాలు కానీ గొప్ప గొప్పగా ఉన్నవన్నీ కూడా వాటికి కూడా ఎనర్జీ లెవెల్స్ 600 కంటే ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు. 1 సెకండ్ అండి. ఐదు వందల కంటే ఎక్కువ యూనిట్ల నుండి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం సవ్యంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతుందని చెప్పడానికి వీలు లేదు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే క్రమంలో అడుగడుగున ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆది శంకరాచార్యుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, శ్రీ రామానుజాచార్యుడు ఇలా ఎందరో యోధులు నష్టాలను ఎదుర్కొన్నవారే. ఎన్నో విధాలుగా కఠిన పరీక్షలను ఎదుర్కొని నిలబడిన వారే. 500 కంటే ఎక్కువ యూనిట్ల నుండి ఆధ్యాత్మిక సాధన అంటే యోగ సాధన, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మొదలైనవి వేగవంతమవుతాయి. చైతన్య పరిణామం వృద్ధి చెందే కొలది, శక్తి స్థాయిలు వృద్ధి చెందే కొలది కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 600 యూనిట్ల నుండి ఆధ్యాత్మిక పురోగతి నెమ్మదిగా కఠిన పరీక్షలను ఎదుర్కోవటంలో కొనసాగుతుంది. 600 నుండి జ్ఞానులు, యోగులు పరిపూర్ణమైన శాంతిని కలిగి ఉంటారు. సో 500 నుంచినేమో వాళ్ళ స్పిరిచువల్ జర్నీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కానీ 600 దగ్గరికొచ్చేసరికి ఏమవుతుంది అంటే, వాళ్ళు చాలా కఠినమైన పరీక్ష అంటే చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళు టోటల్ పీస్‌లో ఉంటారు అంటున్నారు. 600 నుండి ఎనర్జీ లెవెల్స్ నుండి ప్రకృతి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. ప్రకృతి పైన ఆధిపత్యం వస్తుంది. అతీంద్రియ శక్తులు పరిపక్వం అవటం ఆరంభమవుతాయి. కాలజ్ఞానం, పరకాయ ప్రవేశం వంటివి అతీంద్రియ శక్తులు ఆటోమేటిక్‌గా సిద్ధిస్తాయి. గ్రహాంతర వాసులతో సంభాషించగలుగుతారు. ఇతర లోక విషయాలు, ఇతర డైమెన్షన్స్ నుండి విశేష సేకరణ చేయగలుగుతూ ఉంటారు. సో వాళ్ళు అన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా వాళ్ళు ఏంటి అంటే అదర్ డైమెన్షన్స్‌లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉండటము, వాళ్ళకి అతీంద్రియ శక్తులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. 500 నుండి సూక్ష్మ శరీరయానం, భావాతీత స్థితి,
ఆధ్యాత్మిక పురోగతి, ఆనందం, ప్రేమ, వసుదైక కుటుంబం, లోక సమస్త సుఖినో భవంతు వంటి మహత్తరమైన దివ్య గుణాలు చాలా ఆటోమేటిక్‌గా వెలువడతాయి. 500లో ఉన్నప్పుడు ఏంటంటే యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉండే ఛాన్సెసు. ప్రేమ ఎంతో ప్యూర్‌గా ప్రేమతో ఉండటము. సో, ఆహ్, మొత్తం మన చుట్టూ ఉన్న ఆహ్, సమస్తము అంటే యూనివర్స్ అంతా కూడా చాలా సుఖంగా ఉండాలి అనుకోవటము. ఆ మైండ్‌సెట్‌లో ఉంటారు అని చెప్తున్నారు. 500 యూనిట్ల కంటే కింద గల శక్తి స్థాయిల్లో ప్రాపంచిక వ్యామోహాలు, భౌతిక ఆకర్షణలు అనేవి ప్రధాన స్థాయిగా వహిస్తాయి. 500 నుండి పైకి చైతన్య శక్తి స్థాయిలు వృద్ధికి చెందే కొలది ఆధ్యాత్మిక వికాసం అంటే స్పిరిచువల్ ఎవాల్వ్‌మెంట్ ఏకరీతిలో కాకుండా బహుముఖ రీతిలో విస్తరిస్తూ ఉంటుంది. 500 కంటే కిందుంటేనేమో మనకి ఆహ్, మన చుట్టూ ఉన్న ఫిజికల్ ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. అదే కనుక 500 దాటిన తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ స్పిరిచువల్‌గా ఎవాల్వ్ అవుతూ ఉంటాం. మామూలుగా స్పిరిచువల్‌గా ఏంటంటే ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు మెట్టెక్కుతూ పైకెళ్తూ ఉంటాము. అదే కనుక 500 తర్వాత ఏమవుతుంది అంటే మల్టిపుల్ డైరెక్షన్స్‌లో అది ఎవాల్వ్ అవుతాము అని చెప్తున్నారు. 600 నుండి ఆహ్ యూనిట్స్ నుండి ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. వారికి అపారమైన వివేకం, సంప్రజ్ఞత ఉంటుంది. సో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి జ్ఞానం చాలా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. 600 కంటే పై యూనిట్ల స్థాయిలో 10,00,000 మందిలో ఒక్కడు మాత్రమే ఈ స్థాయికి చేరుకుంటాడు. అతన్ని యోగి అని, జ్ఞాని అని పిలుస్తారు. 500కి ఏమని చెప్పారు? లక్షలో ఒకళ్ళుంటారని చెప్పారు. 600 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళేమో 10,00,000లో ఒకళ్ళుంటారు అని చెప్తున్నారు. 1 ఇన్ మిలియన్ అని. నేను సర్వకాల సర్వ పరిస్థితుల్లోనూ సర్వస్ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను ఆదిలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ నేనే ఉన్నాను అనే సత్యాన్ని 600 యూనిట్స్ స్థాయి నుండే అర్థమవుతుంది. సో, అసలది ఎక్కడైనా నేనే ఉన్నాను. ఏ పనిలోనూ, అన్ని పనుల్లోనూ నేనే. అదే ఒక రకమైన నేను ఆత్మని, అన్ని చోట్ల నేను ఉన్నాను అనే సత్యాన్ని గ్రహిస్తారు 600 యూనిట్స్ నుంచి అని చెప్తున్నారు. అసలైన శూన్య స్థితి అనేది 600 యూనిట్ల నుండే ప్రారంభమవుతుంది. ద రియల్ ఎంప్టీనెస్. From 600 plus units onwards, our brains our brains mathematically construct concrete reality by interpreting frequencies from another dimensions, a realm of meaningful pattern, primary reality that transcends time and space. The brain is therefore a hologram interpreting holographic universe. 600 పైన శక్తి యూనిట్ల నుండి మన మెదడు ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్‌లోని మాస్టర్స్‌తో అనుసంధానింపబడటానికి కల పునః పున్యాలను కలిగి ఉంటుంది. ఇది శాస్త్రీయ పరిశోధన ద్వారా, గణిత సిద్ధాంతాల ద్వారా ఖచ్చితంగా నిరూపించబడుతుంది. మనకు ఎదురవుతున్న ఈ లౌకిక వాస్తవాన్ని అతీతంగా, అలౌకిక ఇంద్రియ జ్ఞానంతో కాలం, దూరం అనే కాన్సెప్ట్‌లకు అతీతంగా ఈ మెదడు అనుసంధానింపబడి ఉంటుంది. సో, మనము మామూలుగా టైం అనేది లీనియర్ అని మామూలుగా అనుకుంటూ ఉంటాము. సో, లాస్ట్ టైమ్ బుక్‌లో చదువుతున్నప్పుడు కూడా కాలము అదే టైం అనేది ఏంటి అంటే ఇది లీనియర్ కాదు. ఇట్స్ ఏ పాస్టు, ప్రెజెంటు, ఫ్యూచరు అన్నీ కూడా ఒకే టైంలో జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు కదా! సో, ఈ 600 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అది అసలు చాలా దాన్ని బాగా ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేయగలరు అన్నట్లు నాకు అర్థమవుతుంది. నక్షత్రలోక వాసులు, ఇతర లోకవాసులు, ఇతర డైమెన్షన్‌లోని ఆధ్యాత్మిక గురువులతో అనుసంధానం అనేది 600 యూనిట్ల నుండి పరిపక్వ స్థితిని చేరుకుంటాయి. అంతేకాని 500 యూనిట్ల లోపు ఉన్నవారు ఇతర లోకవాసులు, నక్షత్ర లోకవాసులు, గ్రహాంతర వాసులతో అనుసంధానింపబడతామని ఆశించడం వట్టి భ్రమ. సో, 500 కంటే తక్కువ యూనిట్స్ ఉన్నవాళ్ళు వేరే డైమెన్షన్స్ ఉన్న వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వలేరు అని చెప్తున్నారు. ఈ మెదడు 600 యూనిట్స్ నుండి ఈ బ్రహ్మాండ విశ్వంలో హాలోగ్రామ్‌గా పనిచేస్తుంది. మన అంతరంగంలో కనుక్కున్నదే ఈ విశ్వంలోనూ అదే ఉంటుంది అనే ఎరుక 600 యూనిట్స్‌ల శక్తి స్థాయిల నుండి తెలుస్తుంది.
సో, మనకి యూనివర్స్‌లో ఏముంది అంటే అదే మనలోనూ ఉంది. సో, మన లోపల ఉన్నది, యూనివర్స్‌లో ఉన్నది అంతా ఒకటే అని వన్నెస్ వచ్చేస్తుంది. అంటే అందరూ ఒకటే, నేను ఒకటే, బయట ఉన్నది ఒకటే, అంతా ఒకటే అనేది అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం అనేది ఒక నదీ ప్రవాహం వలె, ఈ ప్రకృతి వలె నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. నదీ ప్రవాహం ఏ విధంగా నిరంతరము కొనసాగుతుందో, ఆధ్యాత్మిక పురోగతి కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కాదు. సో, స్పిరిచ్యువల్‌గా ఎదగటం అనేది ఎప్పుడూ ఒక చోట ఆగిపోదు. సో, కాన్స్టెంట్‌గా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటూనే ఉంటాము అని చెప్తున్నా. సో, ఒక్కొక్కసారి మనము సరిగ్గా మేము మెడిటేషన్ చేయట్లేదనో, లేకపోతే ఏదో అంటాం కదా! సో, అప్పుడు కూడా అది ఆగిపోయినట్లు కాదు. సో, అక్కడ స్పిరిచ్యువల్‌గా మనము నేర్చుకోవాల్సింది ఏదైతే ఉందో, సో, మెడిటేషన్ చేయకపోవటం వల్ల మనలో ఉన్న ఫోకస్ తగ్గటం కానీ, లేకపోతే ఏదో ఇంకొకటి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. సో, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఏదో నేర్చుకుంటున్నాము. సో, ఇలా స్పిరిచ్యువల్‌గా అనేది ఆగటం మనం నేర్చుకోవటం అనేది ఆగటం అనేది ఉండదు అని చెప్తున్నారు. ఇన్ దీస్ లెవెల్స్ అంటే 600+ యూనిట్స్‌లో దేర్ ఈస్ నో లాంగర్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ, with ourselves, and physical disorders may or may not be healed. We are indifferent to them. Physical concerns have lost any significant meaning. సో, 600 కంటే యూనిట్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉండవా అంటే ఉంటాయంట. అవి హీల్ అవుతాయా అంటే హీల్ అవ్వచ్చు, హీల్ అవ్వకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే ఇంకా వాళ్ళకి బాడీ మీద పెద్దగా కాన్సంట్రేషన్ ఉండదు అని చెప్తున్నారు. 600 కంటే పైబడిన శక్తి స్థాయిల నుండి దేహం పట్ల భ్రాంతి తొలగిపోతుంది. భౌతికంగా దేహానికి సంక్రమించిన వ్యాధులు నయమైనా నయమైపోయినా దేహానికి ప్రాముఖ్యత ఇవ్వటం అనేది ఉండదు. భౌతిక విషయ వాసనలు, భౌతిక నిర్వచనాలు అనేవి ఇక్కడ ఉండవు. దేహం పట్ల, ఈ ప్రాపంచిక విషయం పట్ల సాధారణ మనుషులు ఇచ్చే నిర్వచనాలు ఈ యోగులకు, జ్ఞానులకు వర్తించవు. సో, ఇక్కడ ఏమని చెప్తున్నారు? సో, అసల 600 యూనిట్స్ దాటితే కనుక అసలు మనకి మన బాడీ ఎలా ఉన్నది అనే దాన్ని అసలు వీళ్ళు పట్టించుకోరు అని చెప్తున్నారనమాట ఈ జ్ఞానులందరూ. సో, అది అంటే అసలా అది ఎటువంటి ఆహ్, బాగున్నా, బాగోకపోయినా కూడా అక్కడ అసలు ఫోకస్ ఉండదు ఈ యోగులకి అని చెప్తున్నారు. 600 కంటే ఎక్కువ యూనిట్ల నుండి సర్వసంగ పరిత్యాగం అనేది ఉంటుంది కనుక, లౌకికంగా మానవులకు ఉండే బాధ, దుఃఖం అనేవి ఇక జ్ఞానులకు, యోగులకు ఉండవు. సో, ఇది నాకు ఇందాక చదువుతున్నప్పుడు మరి ఫిజికల్‌గా పెయిన్ ఉంటే తెలీదా అని అనిపించింది. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చింది. సో, ఆళ్ళకేంటి అంటే అసలు ఇంకా ఆహ్, ఆ ఫిజికల్ పెయిన్ అనేది అసలు వాళ్ళకి ఎక్కువ ఆ దుఃఖము, బాధ అనేవి అసలు వాళ్ళని అంటుకోవు అని చెప్తున్నారు. సో, ఆ ఎమోషన్ అనేది అసలు వాళ్ళు ఓపెన్‌గా ఉంటారు. ఎప్పుడు అక్కడ అంత కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి అసలు బాధ అనేది తెలీదు అని చెప్తున్నారు. సర్వసంగ పరిత్యాగం చేసిన తర్వాత బాధ, దుఃఖం అనేవి ఇంకా ఎక్కడుంటాయి? సచ్చిదానందం అనేది ఈ శక్తి స్థాయిల్లోనే సాధ్యం. అన్నమాచార్యులు ఈ స్థితిని పొందారు కాబట్టి, ఆయన కీర్తనలన్నీ సచ్చిదానం గురించి ఉంటాయి. అన్నమాచార్యులు కీర్తన చదువుతున్నప్పుడు అన్నిటిలోనూ సచ్చిదానందం అనే వర్డ్ ఎక్కువ వాడతారు కదా! ఎందుకు అంటే, ఆయన ఎప్పుడు బ్రహ్మానందంలో, సచ్చిదానందంలో ఉంటారు కాబట్టి, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలిగారు కాబట్టి, అవి రాశారు అని చెప్తున్నారు. అదివో అల్లదిగో శ్రీహరి నివాసము 10,000 శేషుల పడగలమయము అని అన్నమాచార్యుల వారు ఎటు చూసినా బ్రహ్మ పదార్థాన్నే దర్శనమిచ్చింది. సో, మనం ఆహ్, ఒక పాటుంది కదా! అదిగో అల్లదిగో. సో, దానిలో కూడా ఏమంటున్నారు? ఎటు చూసినా బ్రహ్మ పదార్థమే కదా! సో, ఆహ్, అదంతా ఆయన ఎక్స్‌పీరియన్స్ చేశారు అని చెప్తున్నారు. సచ్చిదానందాన్ని ఆస్వాదించిన తర్వాతనే త్యాగరాజుల వారి నుండి ఆ కీర్తనలు ఈ లోకానికి అందాయి. అంతా రామమయం అని భక్త శ్రీరామదాసు తన్మయత్వం చెందింది ఈ శక్తి స్థాయిలోనే. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయం అయమాత్మ బ్రహ్మ అంటే అథర్వణ వేదం నుంచి చెప్పిందిది. అయమాత్మ బ్రహ్మ అని. ఇవన్నీ ఏంటి అంటే ఒకసారి సచ్చిదానందాన్ని పొందినప్పుడు వాటన్నిటిని మనం బాగా
ఎక్స్‌పీరియన్స్ చేస్తాము అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానమే బ్రహ్మ పదార్థం అయినది. నేను బ్రహ్మ పదార్థాన్ని, నీవు కూడా అదే ఆత్మ మూల చైతన్యానివి. ఈ ఆత్మయే ఆ బ్రహ్మ. ఇవన్నీ కూడా మనకి 600 కంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అని చెప్తున్నారు. 600+ యూనిట్స్ నుండి పై వాక్యాలు స్వానుభవంలోనికి వస్తాయి. శక్తి స్థాయిని వృద్ధి చెందే కొలది నేను బ్రహ్మ పదార్థాన్ని అనే ఎరుక క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి 700 యూనిట్స్ నుంచి గురించి చెప్తున్నారు. ఈ శక్తి స్థాయిలో మహాయోగులు, మహాజ్ఞానులు ఉంటారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్న వేద వాక్యాలు, ఉపనిషత్తులు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఆ అయామత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా వారికి వర్తిస్తాయి. ఎవరికి 700 కంటే ఎక్కువ యూనిట్లలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తాయి అని చెప్తున్నారు. స్వర్ణ గారు, నేను ఫస్ట్ లో మిస్ అయ్యాను. అట్లా మనకి ఎన్ని యూనిట్స్ ఉంటాయండి బేసిక్ గా మన హ్యూమన్? మనకి 200, 250 నుంచి 300 అలా ఉంటాయండి మన జ్ఞానాన్ని బట్టి. సో ఇది 500 నుంచినేమో ఇంకా కాస్త బాగా జ్ఞానులకి 600, 700 ఇంకా వాళ్ళలో పెరిగే సచ్చిదానందాన్ని బట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే బ్రహ్మానందాన్ని వాటిని వాళ్ళ వన్నెస్ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎర్త్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్ అన్న వాళ్ళు కూడా, బట్ లేకపోతే వాళ్ళు ఏమైనా అదర్ లోకాల్లో ఉండే మాస్టర్స్? వీళ్ళందరూ యాక్చువల్ చెప్తున్నారు కదా, ఇందాక చెప్పింది 600 యూనిట్స్ లో ఉన్న ఆయనేమో అన్నమాచారులు, ఆయన మన ముందు జనరేషన్ లో ఉన్నారు కదా. సో అలా ఉన్న వాళ్ళే ఆ ఆనందాన్ని ఆయన ఎందుకు అలా అంటున్నారు అంటే, ఆయన రాసిన పద్యాలన్నీ, ఆ కీర్తనలన్నీ కూడా బ్రహ్మానందానికి, సచ్చిదానందానికి సంబంధించినవి. అవి ఎక్స్పీరియన్స్ చేయగలిగారు కాబట్టి అవి రాయగలిగారు అని. అర్థమైంది. ఇంకేండి? మహాయోగి, మహాజ్ఞాని అయిన వారు తాను మరి ఈ విశ్వం ఒక్కటే అనే స్థితిలో ఉంటారు. ధర్మ సూక్ష్మాలు, ప్రకృతి రహస్యాలు, జీవిత రహస్యాలు, లోకం పోకట, కాలజ్ఞానం నుండి ఎన్నో విషయాలపై వారికి సర్వ అధికారాలు కలిగి ఉంటారు. వారు ప్రకృతిని, భూమిపై కల భౌతిక సంఘటనలను ఆధ్యాత్మిక ప్రభావితం చేయగల సర్వ సామర్థ్యత కలిగి ఉంటారు. 700, 710, 770, 800, 850, 900, 990, 999 ఇలా శక్తి స్థాయిలు వృద్ధి చెందే కొలది వారి యొక్క మహిన్మాన్వితమైన శక్తులు అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ వృద్ధి చెందుతూ ఉంటాయి. సో వాళ్ళ ఎనర్జీస్ పెరుగుతున్న కొద్దీ ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ మనం ఇవన్నీ ఏముండదు అని చెప్పి తీసి పారేస్తూ ఉంటాం కదా, అవి ఉంటాయి అని చెప్తున్నారు. సో వాళ్ళలో ఉన్న ఎనర్జీస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో మమేకం అయిపోయి యూనివర్స్ లో కనెక్ట్ అయిపోతూ ఉంటే కనుక అవన్నీ వాళ్ళలో పెరిగిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు. 700 కంటే ఎక్కువ యూనిట్స్ నుండి జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్ వికసిస్తుంది. వారు ముక్త పురుషులు, మోక్ష ప్రాప్తి పొందిన వారుగా ఉంటారు. మానవ జాతి చైతన్య పరిణామంలో మహోన్నతమైన స్థితి 700 నుంచి ఆరంభమవుతుంది. ఆ స్థితిలో ఉన్న మహాయోగులు, జ్ఞానులు ఈ మానవ జాతికి కానీ, ఇతర జాతులకు కానీ ఏ విధమైన భౌతిక సహాయం చేయనవసరం లేదు. వారు ఏమి చేసినా లోక కళ్యాణమే అవుతుంది. వారు ఏది ప్రబోధించినా అది సత్యమే అవుతుంది. వారు ఆచరించే కర్మలు లోక కళ్యాణకారకం అవుతాయి. సో వాళ్ళకి ఏమి స్పెసిఫిక్గా మనం ఏదో చేద్దాము స్పెసిఫిక్గా అనేది ఏమీ ఉండదు. వాళ్ళు ఏమి చేసినా కూడా అది యూనివర్స్కి సంబంధించింది ఉంటుంది అంటున్నారు. ఇలాంటి మహాయోగులు, జ్ఞానులు భౌతికంగా కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా వారి నుండే వెలువడే జ్ఞానపు వెలుతురు ఈ లోకంలోని నెగటివిటీని అడ్డుకోగలదు. వారి యొక్క ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ ఈ భూమికి ఎంతో క్షేమదాయకం. వారి నుండి వెలువడే పాజిటివ్ ప్రకంపనలు మానవ జాతితో సహా సమస్త జీవజాతులను ఆశాకరంగా ప్రభావితం చేయగలవు. సో కొంతమంది గురుగారులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడకపోయినా మనం అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ సాయిబాబా అప్పుడు మనం బుక్ చదువుతున్నప్పుడు అలా ఉంటుంది అని చదివాం కదా. సో వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు
వాళ్ళు అసలు కర్మ ఏమీ చేయాల్సిన పని లేదు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌తోనే ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్తున్నారు. వారికి ధర్మ సూత్రాలు సమగ్రంగా తెలుస్తాయి. విశేష ధర్మం అంటే ఏమిటో వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రకృతి రహస్యాలు, ప్రకృతి ధర్మాలు వారికి క్షుణ్ణంగా తెలుస్తాయి. అపో పరోక్ష జ్ఞానంలో వారు నిష్ణాతులు. సో, ప్రత్యక్షంగాను, పరోక్షంగా కూడా వాళ్ళు అన్నిట్లోనూ కూడా చాలా బాగా తెలుసుంటారు అన్ని ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్తున్నారు. జడ్జ్ ఏ నాట్, తీర్పు చెప్పకము. మహాయోగి, మహాజ్ఞాని అయితే తప్ప మనెవ్వరికీ ఆ తీర్పు చెప్పే అర్హత ఉండదు. ఈ లోకం పోకడ గురించి, ఈ లోకంలోని ఆచార వ్యవహారాల గురించి, భవిష్యత్ దర్శనం, కాలజ్ఞానం, ఆకాశ రికార్డులు, నక్షత్ర లోకాలు, ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్స్ గురించిన జ్ఞానం, మహిమాన్విత శక్తులు మొదలైన విషయాల పట్ల వారికి పూర్తి అధికారం ఉంది. సో, అసలు ఏ ఎటువంటి టైమ్‌తో సంబంధం లేకుండా ఆకాశిక్ రికార్డ్స్‌తోనూ, ఈ వేరే మల్టీ డైమెన్షనల్ ప్లేన్స్ అన్నిటిలో కూడా వాళ్ళకి పూర్తి ఆహ్, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి కంట్రోల్ కూడా ఉంటుంది అన్నిటి మీద అని చెప్తున్నారు. తానే ఆ బ్రహ్మ పదార్థం అయినప్పుడు ఇక అసంపూర్ణం అంటూ ఏదీ ఉండదు. జడ్జ్ ఏ నాట్. సో, అంత మనమే దైవం అయినప్పుడు ఇంక అది కంప్లీట్‌నెస్‌లో ఉంటాం కదా! ఇంక దాన్ని జడ్జ్ చేయాల్సిన అవసరమే ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఈ భూలోకంలోని మనుషులు సమస్త మరియు మనుషులు మరియు సమస్త జీవజాతుల యొక్క సమగ్ర సమాచారం పట్ల ఎరుక కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ లోకానికి ప్రామాణికాలు ఏర్పరిచే అర్హత, అధికారం ఉంటుంది. ఆ బ్రహ్మ జ్ఞానులు, మహాయోగులు అందుకు అర్హులు. శ్రే శ్రేష్ఠులైన వారు అంటే మహాయోగులు, మహాజ్ఞానులు చేస్తున్నారు కనుక అది సరి అయినది అయి ఉంటుంది అని దాన్ని ఆచరణకు స్వీకరిస్తారు. శ్రేష్ఠులైన వారు చేసే కర్మలు సర్వత్రా క్షయకరమే. సో, వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఆటోమేటిక్‌గా అది యూనివర్సల్ యొక్క ఉపయోగం కోసమే కాబట్టి దాన్ని మనం చక్కగా స్వీకరించేయొచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట. వాట్ ఆఫ్ ఎ ట్రూ స్పిరిచువల్ టీచర్? In the first place, the universal hallmark is that the true spiritual teacher never controls anyone's life in any way. Instead, they merely explain how to advance consciousness. అయితే నిజమైన ఆధ్యాత్మిక గురువు ఎవరు? ఆధ్యాత్మిక గురువు అని చెప్పడానికి విశ్వ ప్రామాణికత ఏమిటంటే ఆధ్యాత్మిక గురువు అనేవారు ఎవ్వరూ కూడా ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని నియంత్రించరు. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం ఎలా పురోగతి చెందించుకోవాలో ప్రబోధిస్తారు. సో, మన స్పిరిచువల్ టీచర్ ఎవరు కూడా నువ్వు ఇలా చేయి, అలా చేయి అనేది ఏమీ చెప్పరు. మనం స్పిరిచువల్‌గా ఎదగటానికి ఏమైనా హెల్ప్ చేస్తారు మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. సో, నెక్స్ట్ మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాము.